అక్కడికి వెళ్ళాక ఆడి మొత్తాన్ని పడేమంటే ఆడేమంటాడా డాడీ టీషర్ట్ అడ్డం పెట్టుకుని ఏడుస్తుంది డాడీ మమ్మీ అడి చూడ వాళ్ళిద్దరేమో మంచిగా వెళ్ళిపోయి నేను మా కుక్క పిల్లలేమో మంచిగా ఇక్కడ చాటుగా ఇట్టా పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా దేవ వెళ్ళిపోతున్నాడు అనమాట. అదే రోజు నా ప్రయాణం తిరుపతికి. అంటే ఈ రథసప్తమి ఉంది కదండి, రథసప్తమి కోసం అని చెప్పి తిరుపతి వెళ్తున్నాము. నేను రూప వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం అనమాట. డాడీ మట్టికి పాపం అయిపోవాలి. సో ఎయిర్పోర్ట్లో దేవాన్ని దింపటం, అటు నుంచి అటు నేను వెళ్ళిపోవటం, రెండు ఒకటేసారి అనమాట. ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు వెళ్ళిపోవాలి. అటు నుంచి సంజయ్ ఏమో కాలేజ్కి వెళ్ళిపోతుంది, మా వారేమో ఇంటికి వస్తారనమాట. అది ఇలా జరగబోతుంది. వెళ్ళే రోజు మా ఇంట్లో అసలు ఎలా రచ్చరచ్చగా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి. అంటే ఓన్లీ ఇంట్లో ఉండి ఈ పనులే చూసుకుంటే ప్లాన్డ్గా చేసుకుంటాం, కానీ నాకు ఒకసారి ఫోన్ వస్తే అటు పరిగెడతా, లేదంటే ఇంకో వీడియో అంటే ఇటు పరిగెడతా, లేకపోతే మధ్యలో తిరుపతి ప్రయాణం మళ్ళీ ఒక 4-5 రోజులు ఉండాలి, వీడియోలు కూడా సెట్ చేసుకోవాలి కదా. తీయటం, అక్కడ పడేయటం, ఈ డ్రెస్ ఇప్పటం ఇటు పడేయటం, ఈ వీడియో షూట్ చేయటం అది అటు పడేయటం, ఇల్లు అసలు మామూలుగా లేదు. ఒక్కసారి అలా ఒక లుక్ వేయండి. అన్న ఇదిగో నీ సూట్ కేసులో ఫస్ట్ ఐటమ్ రెడీ అయిపోయింది. ఇట్టా పెట్టేసి నువ్వు సూట్ కేసు ఓపెన్ చేయమా. మాప్ కింద వాడుకోవాలి, మాప్ కింద వాడుకోవాలి. దీనికి ఇక్కడ రాడ్ పెట్టేసి చేయాలి. దీని ముందు పిల్లకట్టవే చూడలే చేస్తా దా పిల్లకెత్తా నాన్న. ఒక్కసారి ఒకటే రోజు దేవా వెళ్ళిపోతున్నాడు. దేవా వెళ్ళినాక దేవాని అటు ఎయిర్పోర్ట్లో వదిలేసి నేనేమో రథసప్తమి కోసం అని చెప్పి తిరుపతి వెళ్తున్నాను అనమాట. ఇంకా ముందు దేవాది లగేజ్ అంతా ప్రాపర్గా సెట్ చేసేసి, వెయిట్ ఏదన్నా ఇంకా పట్టేది ఉంటే కనుక ఇంకేమైనా తెచ్చుకోవాల్సి ఉంటే అప్పుడు మళ్ళీ ఆలోచిస్తాడు. వాళ్ళిద్దరేమో మంచిగా వెళ్ళిపోయి నేను మా కుక్క పిల్లలేమో మంచిగా ఇక్కడ చాటుగా ఇట్లా అలిగిపోయి కూర్చుని ఉండాలన్నమాట. రేత్రి మొత్తం అంతే, పగలు మొత్తం రేతి డాడీ ఉంటారు కదా. రేత్రి మొత్తం అంటే డాడీ రేత్రి అప్పుడు నేను డాడీ ఇద్దరం పాపం అవుతాము. మెయిన్ అంటే ఒకసారి లగేజ్ అనేసరికి వెయిట్ కంటే కూడా వాల్యూమ్ వచ్చేస్తుంది కదా, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నాకు కూడా వాల్యూమ్దే ప్రాబ్లం అవుతుంది అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. ఎందుకంటే బట్టలు పెద్దగా లేవు పెట్టాల్సినవి, ఇదంతా ఉందన్నమాట. ఈ స్టఫ్ మొత్తం దేవాది కాదు, రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అట్లా అందరి రిక్వైర్మెంట్స్. అది చూడండి, ఇక్కడ నుంచి లేస్ పెట్టుకుని వెళ్తున్నాడు. అది ఆ పచ్చనే అవుతుంది. ఉంటాయి అట్లాగే అని రిక్వైర్మెంట్ ఏం కాదు, అది అన్న రిక్వైర్మెంట్. వెళ్ళిపోతున్నాడు. మరి నిన్ను కూడా పెట్టేద్దామా సూట్ కేసులో? పట్టేస్తాను మమ్మీ, నేను పట్టేస్తాను. రూబీ చూడు. నీకు మమ్మీ బాధతో ముక్కు చీరుతున్నావా లేకపోతే జలుబు చేసి చీరుతున్నావా? రెండు. బాధ కాదులేండి. ఇటువైపున అన్ని బట్టలు సర్దేశాను, ఇటువైపున మిర్చి మసాలాలు అనమాట. ఇది ఏదన్నా ఒకటి బుప్ అనాలి, అందుకే బుప్ అనకుండా కవర్లు వేసి డబుల్ ప్రొటెక్షన్ అనమాట. ఎనివే ఈ సూట్ కేసు చాలా గట్టి సూట్ కేసు అయినా మనం రిస్క్ తీసుకోకూడదు అస్సలు. మసాలాలు మెయిన్ కారం ఉన్న దగ్గర అస్సలు నో రిస్క్ అనమాట. ఇది ఆస్ట్రేలియాకి బాగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అండి, అన్నీ కూడా లేబులింగ్ ఉండాలి. యుఎస్ మిగిలిన కంట్రీస్లో లాగా కాదు, వీళ్ళకి చిల్లీ పౌడర్ ఏదైనా అన్నిటికీ బ్రాండ్ నేమ్ అంటే మొత్తం అన్నీ లేబులింగ్ ఉండాలన్నమాట. అందుకని ఇంట్లో చేసినవి కాకుండా బయటవే. మళ్ళీ ఇది ఏదో మార్కెటింగ్ అనుకోకండి. ఎప్పుడు దేవా ఇదే తీసుకెళ్తాడండి, ప్రియా కూరకారము. మామూలు కారం యూజువల్గా అయితే ఆశీర్వాద్ తీసుకెళ్తాను, ఈసారి అది కాకుండా మమ్మీ అది కూడా ఇది తీసుకొచ్చి. ఇది కూరకారం ఎప్పుడు అదే తీసుకెళ్తాడు, ఇంకా అందుకని అయ్యే తీసుకొచ్చి మళ్ళీ డబల్ కవర్
ఇటు సైడ్ అంతా వేసేస్తే ఎప్పుడు ఫుడ్ ఇవేమో మసాలాలు మాతృక అని చెప్పి ఒకటి మా స్కేటింగ్ బ్యాచ్ లో ఒకళ్ళకి ఫ్యాక్టరీ ఉందండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది. మాతృక మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి. అసలు ఇందులో మస్ట్ ట్రై ఏంటంటే చికెన్ ఫ్రై మసాలా, లేదు చికెన్ బిర్యానీ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా. అసలు దేవా అయితే అయిగొండ అన్ని మళ్ళీ ఇది ఒకటి మామూలుగా 3 people తినడానికి 2 times వస్తుంది. ప్రైస్ కూడా మళ్ళీ 85 రూపీస్. అందులో మళ్ళీ మనకి రైస్ కి స్పైసెస్ వస్తాయి, చికెన్ మ్యారినేషన్ కి పౌడర్ వస్తుంది, పౌడర్ వస్తాయి, మొత్తం చెప్పాను రైస్ కి స్పైసెస్ వస్తాయి అంటే అదే. వాస్తవంగా చూడు, నువ్వు మళ్ళీ తీసుకెళ్తున్నావు అంటేనే. అమ్మ నాకు బిర్యానీ మసాలా నిజంగా బాగా నచ్చింది మా. ఇంకా ఇవేమో స్వీట్స్ అండి, హాట్స్ ఇట్లా ఇవన్నీ వనస్థలపురంలో ఇక్కడ మాకు రెట్టాంగి దగ్గర స్వగృహ ఫుడ్స్ ఉంటుంది, దానిలో తెచ్చుకున్నాడు ఇవన్నీ. ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంది. ఈ బొబ్బట్ల రేట్ ఉందా? ఇవాళ చేశారు, ఓకే, ఇవాళ నుంచి 5 days వరకు ఓకే అంట. ఇవేమో నేను వండిన చక్కలు, ఈ 2 ప్యాకెట్లు ఆవకాయ.comలో ప్యాక్ చేయించుకొచ్చాను. ఇదంతా ఇదన్నమాట సంగతి. నా భయం ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఆడికి మొత్తాన్ని పడేమంటే పడేయమంటాడా? రే ఎందుకు పడేయమంటారు? అన్నిటికీ నీకు ఉన్నాయి కదా, పట్టుకెళ్ళొచ్చు కదా అట్లా. మరి ఇంకేంటి, నువ్వు ప్లీజ్ ఇప్పుడు నుంచి అట్లా టెన్షన్ పెట్టమా. ఏం కాదు మా షణ్ముఖ్ గడి చికెన్ పచ్చడే పట్టుకెళ్ళి. కారం పడేసారుగా మరి వాళ్ళది. టీషర్ట్ అడ్డం పెట్టుకుని వెనకాల ఏడు చేస్తుంది మమ్మీ. ఎందుకో టీషర్ట్ ఇది ఒకసారి అడ్డం. అది ఆ గోర్లు కూడా వేసి పంపిస్తుంది. డాడీ టీషర్ట్ అడ్డం పెట్టుకుని ఏడుస్తుంది డాడీ, మమ్మీ అడి చూడ. మొత్తానికి లాడు బీడు అంతా సిద్ధమైందండి బయలుదేరడానికి. ఈ మొత్తం అంతా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఉంటుంది వదిలేటప్పుడు లాస్ట్ మూమెంట్లో. అసలు ఈ మెయిన్ కొంచెం లగేజ్ వెయిట్ ఎక్కువ అవుతుంది అన్న టెన్షన్ తోటి కొన్ని అయితే తీసి పక్కన పెట్టేశాడు. ఇది దేవా ఈ 2, నాదేమో ఇది అక్కడ స్వామికి హారత ఇస్తారంట అండి, అందుకని చెప్పి అన్నీ పెట్టేసుకున్నాను రెడీగా. ఇంకా పొద్దున్నే అండి లేవడం సర్దుకోవడం అంతా అయిపోయినాక ఇంకా అలా దీపం పెట్టేసుకున్నాము. అనుకోకుండా మేమైతే వసంత పంచమి రోజున బయలుదేరుతున్నామండి. ముందు ప్లాన్ ఏం కాదు కానీ అలా అంటే సప్తమి, రథసప్తమి అంటే ముందు రోజే కనుక మేము బయలుదేరుతుంది, పంచమి వస్తుంది కదా. సో వసంత పంచమి రోజున అనమాట. ఇంకా పొద్దున్నే ఏం ప్రసాదాలు అట్లా ఏం చేయలేదండి, సింపుల్గా డేట్స్ అయితే నైవేద్యం పెట్టేశాను, దీపం పెట్టేసుకుని ఇంకా బయలుదేరుతున్నాము. చలికాలం కదా, అసలు ఆ మొక్కలు ఇవన్నీ అయితే పువ్వులు భలే ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. మార్నింగ్ అయితే అండి గ్రీనరీ ఇదంతా ఎంత ప్లెజెంట్గా ఉంటుందో కదా, అసలు చాలా చాలా బాగుంది. హ్యాపీగా పంపించాలి. దేవాన్ని దింపేసామండి. దింపేసినాక ఇంకా మేము మళ్ళీ బయలుదేరామన్నమాట. రూపా వాళ్ళు అటు వచ్చేసి ఉంటారు, వాళ్ళని ఎక్కించుకుని ఇటు నుంచి ఇటు మేము తిరుపతికి వెళ్తాం. అంటే సంజన రావట్లేదండి, సంజన మా వారు ఇంటికి తీసుకెళ్తారు, తనేమో కాలేజ్కి వెళ్ళిపోతుంది. సో దేవాన్ని దింపేసి ఇంకా బయలుదేరిపోయామండి. భారీ హృదయంతో బయలుదేరాము. సో మేమైతే ఇటు నుంచి తిరుపతికి, దేవా ఆస్ట్రేలియాకి, సంజు కాలేజ్కి, మా వారు వర్క్ ప్లేస్కి, ఇట్లా అందరము ఎవరి ప్లేస్ కాళ్ళు వెళ్ళిపోవాలి.
బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.